నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న ట్రాలీ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, మహిళ మృతి, మరో 20 మందికి పైగా గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. విచారణకు నేను రెడీ, సోమిరెడ్డి నువ్వు రెడీనా? అసెంబ్లీలో తనపై విమర్శలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికెట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఇసుక కమిటీ ప్రతినిధులకు సూచించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. నిరుపేద మహిళలు స్వశక్తితో ఎదగడమే ట్రస్ట్ లక్ష్యం. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ ఆధ్వర్యంలో బొస్సారెడ్డి కుంతలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన ట్రస్ట్ మరియు క్లబ్ ప్రతినిధులు. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కగా ఆగి ఉన్న ట్రాలీ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు సూళ్లూరుపేట నుండి నెల్లూరుకు వెళుతుండగా సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాతులను చికిత్స నిమిత్తం అంబులెన్సుల్లో గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సూళ్లూరుపేట నుండి నెల్లూరుకు 33 మంది ప్రయాణికులతో శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు వెళుతోంది. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి అక్కడ జేసీబీతో నిలిచి ఉన్న ట్రాలీ లారీని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరో 20 మందికి పైగా ప్రయాణికులకు రక్తగాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా ఊతుకోట ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం గొలగముడికి వెళుతున్నారు. ఆ కుటుంబానికి చెందిన ఝాన్సీ అనే మహిళ ప్రమాదంలో బస్సులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారికి కూడా గాయాలయ్యాయి. ఆ ప్రాంతమంతా క్షతగాతుల హాహాకారాలు వినిపించాయి. ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ సుధీర్ కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకి దించారు. అంబులెన్సులు తెప్పించి అందులో క్షతగాతులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో క్షతగాతులను పరామర్శించిన అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చిల్లకూరు మండలంలో ఆర్టీసీ బస్సు సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సైడ్ ఉన్న స్టేషనరీ వెహికల్ని వెనక నుంచి బ్యాక్ సైడ్ కరెక్ట్గా హిట్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. దాంట్లో ఆ ప్రమాదంలో ఒక ఝాన్సీ అని ఒక పాప చనిపోవడం జరిగింది. షీ బిలాంగ్స్ టు తమిళనాడు స్టేటు, తూతికోట, తిరునెల్వేలి డిస్టిక్. వాళ్ళ ఫాదర్ ఆల్సో రిసీవ్డ్ సివియర్ ఇంజరీ అబౌట్ ఈజ్ కోమా, ప్రజెంట్ కోమాలో ఉన్నాడు అతను. తర్వాత వాళ్ళంతా సుమారుగా 11 మందికి ఇంజరీస్ జరిగినాయి. ఒక డిసీజర్ అమ్మాయి చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ కూడా సీరియస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కొంతమందిని మనం ఒక 3 పర్సన్స్ అయితే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. మన ఆర్డీఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మా సిఐ గారు, మా ఎస్ఐ గారు కూడా ఇమీడియట్గా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు షిఫ్ట్ చేసి హాస్పిటల్ నుంచి ఇక్కడ నుంచి మరలా మనం నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకరు చనిపోవడం జరిగింది. మిగతా 11 మందికి ఇంజరీస్ ఉన్నాయి. ఒక అతనికైతే ఇంకా సివియర్ ఇంజరీ ఉంది. సివియరే చెప్పలేము, అతనైతే కొంచెం డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు. మిగతా రిమైనింగ్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్. 10 మందికి మైనర్ ఉన్నాయి. కానీ ఏదైనా బాగా ఇద్దరికి సివియర్ ఇంజరీ జరిగింది. ఈ జరగడంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అయితే నిర్లక్ష్యం బాగా కనిపిస్తుంది. దాంట్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పూర్తిగా లెఫ్ట్కి వెళ్ళిపోయాడు. ఎందుకో కానీ స్టేషన్ వెహికల్ని దాదాపు 2 వెహికల్స్కి దాటి అక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోవడం జరిగింది. అతను దాంట్లో ఉన్న వెహికల్స్ ఏమన్నాయి, పార్కింగ్ లోపల జేసీబీలు మెషిన్లు ఉన్నాయి. దాన్ని కొట్టడం ఒకసారి బస్సు దాదాపు ఒక 60 మినిట్ ఉంటుంది. కింద నుంచి సైడ్ నుంచి మొత్తానికి అందరికి ఇంజరీస్ అయిపోయింది. మొత్తం హెడ్ ఇంజరీస్ అయిపోయినాయి, లెగ్స్ ఇంజరీస్ అయిపోయినాయి. ఇలా టోటల్గా 11 మెంబర్స్కి ఇంజరీస్ అవ్వడం అనేది కొంచెం గట్టిగా ప్రమాదకరంగా జరిగింది. కాబట్టి వారి మీద ఆర్టీసీ డ్రైవర్ గారి మీద
జిల్లాలో ఇసుక లభ్యతను ప్రజలకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఏర్పాటైన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు. నూతన ఇసుక పంపిణీ విధానంపై అమరావతి నుండి మైన్స్ మరియు జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని కలెక్టరేట్లో ఉన్న సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన ఎస్పీ సుబ్బారాయుడితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం కోయంబేడు, సూళ్లూరుపేట స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఇసుక విధానాన్ని పగడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఇటీవల ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీలోని సభ్యులందరూ సమన్వయంతో స్టాక్ యార్డును అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పెంచిల్ కిషోర్, అదనపు ఎస్పీ వెంకట్రావు, సెబ్ అదనపు ఎస్పీ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. నిరుపేద మహిళలు స్వశక్తితో ఎదగడమే తమ ట్రస్ట్ లక్ష్యమని బొస్సారెడ్డి కుంతలమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఎల్ఏపీ పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సహకారంతో పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో బొస్సారెడ్డి కుంతలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రస్ట్ నిర్వాహకులు మరియు ఎల్ఏపీ పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకార్థం విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా ట్రస్ట్ సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో భాగంగా నిరుపేద మహిళలను ఎంపిక చేసి కుట్టు మిషన్లు అందజేశామని ఆయన వివరించారు. వారికి నిరంతరం సమదోస్తులు ఇవ్వడం జరిగింది. గత కాలపరిమితం ప్రతి ఒక్కటి ప్రభుత్వం చేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఈ మహిళలకి ఆర్థిక ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమం మహిళలకి ప్రతి ఏడు ఒక 4 కుట్టు మిషన్లు ఇస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించబడింది. అదేవిధంగా నిరంతరం ఈ కార్యక్రమం ఇంకా రొటేరియన్ ఎల్సిరి గోపాల్ రెడ్డి మరికొందరు మాట్లాడారు. మంచి కార్యక్రమం శ్రీకాంత్ జనరల్ గా కూడా వాళ్ళ స్కూల్ తరఫున అయితే వాళ్ళ కుటుంబం తరఫున అయితే రోటరీకి అనేక మంచి కార్యక్రమాలకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. ఇది ఉచితంగా ఏదో ఇచ్చేసేది కాకుండా ఒక ఉపాధి. వీళ్ళందరూ కూడా దాదాపు 1 నెల రోజులు అయితేనేమి 2 నెలలు అయితేనేమి లయన్స్ క్లబ్ వాళ్ళ దగ్గర శిక్షణ పొందుతున్నారు. కాబట్టి నిరుపేద కుటుంబాల సెలక్షన్ కూడా ఆయనకే వదిలేసాం. ఇక్కడ ఎవరి రికమెండేషన్ అవన్నీ ఏం లేకుండా ఆయనే వాళ్ళ స్థితిగతులు చూసి పేదల్లో అత్యంత నిరుపేదలకి ఈరోజు వచ్చారు. మేము మా క్లబ్ పరంగా వాళ్ళని కోరేది ఏంటంటే ఈ మిషన్లను మీరు సద్వినియోగం చేసుకోండి. పేద మహిళలకు శిక్షణ తీసుకున్నటువంటి కుట్టు మిషన్లో శిక్షణ తీసుకున్నటువంటి 4 పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేయాలని బొస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు క్లబ్లో సేవా సభ్యులు అంటున్నారు. వారి తల్లి గారు కుంతలమ్మ గారి జ్ఞాపకాలను ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారు 4 మిషన్లు ఈరోజు క్లబ్ ట్రస్ట్ ద్వారా అది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కాదు గతంలో శ్రీకాంత్ రెడ్డి గారు క్లబ్ తరఫున ఏ కార్యక్రమం చేపట్టాలన్నా నా తాతగా ముందుకు వచ్చి ఇప్పుడు కూడా అనేక సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. గతంలో పోటీపడిన స్కూళ్ళు దత్తత తీసుకుని ప్రతి సంవత్సరం కూడా అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ అలాగే బట్టలు, ఆట వస్తువులు ఇటువంటివన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా అందించేవారు. ఆధ్వర్యంలో బొస్సారెడ్డి కుంతలమ్మ గారి జ్ఞాపకార్థం మా రొటేరైనటువంటి బొస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు పేద మహిళలకు 4 కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రామ్ని ఇవ్వడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా ఈరోజు పేదవారికి ఆ కుట్టు మిషన్లు ఇవ్వడం అంటే వాళ్ళు కుట్టు శిక్షణ పొందిన వారికి నిరుపేదలైన వారికి ఇవ్వడం కూడా ఒక సంతోషకర విషయం. ఎందుకంటే వారి బతుకులు కూడా ఈ కుట్టు మిషన్ ద్వారా కూడా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన
ఈ సేవా కార్యక్రమంలో రొటేరియన్లు శ్రీకంఠి రామ్మోహన్ రావు, పిఎం రావు, క్లబ్ వెస్ట్ అధ్యక్షుడు నాసిన్ నాగులు, కార్యదర్శి చోళవరం గిరిబాబు, క్లబ్ ప్రతినిధులు ధనంజయ రెడ్డి, రాఘవరెడ్డి, కేవీఎస్ రాంప్రసాద్, తాళ్ళూరు శ్రీనివాసులు, శివకుమార్, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విచారణకు నేను రెడీ, సోమిరెడ్డి నువ్వు రెడీనా? అసెంబ్లీలో తనపై విమర్శలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మద్యం తయారీ కంపెనీకి ఎవరు అనుమతులు ఇచ్చారో సోమిరెడ్డి ముందు తెలుసుకోవాలన్నారు. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యంతో పాటుగా పలు ఫ్యాక్టరీల యజమానులను సోమిరెడ్డి బెదిరిస్తున్నారని, వీటిపై కూడా చంద్రబాబు విచారణ జరపాలని సూచించారు. ఎలాంటి విచారణ జరిపినా తాను సిద్ధమేనని కాకాణి ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు ప్రజలకి ఏదో ఒక సందేశం పంపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో అనేక రకాలైనటువంటి విధానాలు మాట్లాడారు. లిక్కర్ పాలసీ గురించి మాట్లాడారు, రకరకాలైనటువంటివి అన్ని గురించి మాట్లాడారు. దాని మీద ఒక విచారణ చేపించి మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎంత నీచానికి దిగజారిపోయారో ప్రజలు అసహించుకుంటారా ఏమనుకుంటారా అనేటువంటిది కూడా లేకుండా ఈరోజు నేను చెప్పా. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ ఫ్లై యాష్ ఏపీ జెన్కోలో ఫ్లై యాష్కి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పా. బల్కర్కి ₹1,00,000 నువ్వు విచారణ చేయించి చంద్రబాబుకి ఆయన ఎమ్మెల్యేలు ఆయన నేను చాలా క్లీన్ హ్యాండ్స్ ఉండడం, సోమిరెడ్డి కొడుకే డీల్ చేస్తున్నాడు నేరుగా, సోమిరెడ్డి కొడుకు పాత్రే ఉంది, సోమిరెడ్డి కొడుకు పాత్ర ఉందా లేదా అనేటువంటి దానికి ఎవడు విచారణ చేసినా చెప్పేస్తారు. లోకల్ పోలీసులకు చెప్పినా విచారణ చేసి చెప్తారు. ట్యాంకర్లు ఎక్కడ లోడ్ అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి పేరుతో లోడ్ చేస్తున్నారు, ఎక్కడ పోయి అన్లోడ్ చేస్తున్నారు, ఆన్ రికార్డ్ నేను చెప్పేటువంటి వాటి మీద వాస్తవాలు కదా నువ్వు తెలుసుకో. ఆ తర్వాత సరిగ్గా ఏమైనా సరే తీసేయి. నీ మాట కూడా వినడు. నువ్వు కానీ ఏదైనా మాట్లాడితే నీ మీదకి ఎదురు తిరుగుతాడు, ఏదైనా నువ్వు చేసేదని. కాబట్టి నిన్ను ఇప్పుడే తిడుతున్నాడు. ఇంకొంచెం ఎక్కువగా బహిరంగంగా తిట్టేవాడు నీ బాహటంగానే తిడతాడు. ఇప్పుడు రాత్రులు మందు కొట్టినప్పుడు తిడుతున్నాడు, నిన్ను బాహాటంగానే తిడతాడు, నీ ముందు వచ్చి కూడా తిడతాడు. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది అతను. కానీ డబ్బులు వద్దు అని కానీ అన్నామంటే ఎవడు మాట వినడు. వినే పరిస్థితులు లేడు. అబ్బా కొడుకులు ఇద్దరు అదే పనిలో ఉండాలి. కాబట్టి నేను చెప్పేది ఇది నిజంగా ఫ్లై యాష్ అనేటువంటిది ఇప్పటికి 10 సార్లు చెప్పా. జరుగుతుందా లేదా అనేటువంటి దాని మీద ఏదో విచారణ జరిగిందా? లేదే. అంటే మీరు దోచుకోండి అని చెప్పి మీ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చారు. మీ ఎమ్మెల్యేలు కొడుకు సోమిరెడ్డి కొడుకు ఇదోచగా దోచి పారేస్తున్నారు. మీరేం పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు. ఆయనేమో వాడు మరలా పాపం నాకు అనిపించింది కొంచెం బక్కగా ఉంటాడు, కానీ కొంచెం కాషాయ వస్త్రాలు వేసి పైన వేసి కొంచెం గడ్డం ట్రిమ్మింగ్ చేసి కొంచెం కలర్ ట్రిమ్మింగ్ చేస్తే అమ్మా రామకృష్ణ పరమహంస మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా మాట్లాడారు. గూడూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ట్రాఫిక్ స్తంభించింది. 3 లారీలు ఒకదాని వెనుక మరొకటి ఢీకొనడంతో ఈ పరిస్థితి నెలకొంది. గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి వెళ్తున్న లారీకి పంక్చర్ కావడంతో హైవేపై నిలిచిపోయింది. అదే సమయంలో వెనుకగా వస్తున్న లారీ ఆ లారీని ఢీకొంది. వెంటనే మరో లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో 3 లారీలు ఢీకొనడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సంఘటన జరిగిన వెంటనే గూడూరు గ్రామీణ పోలీసులు జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. రహదారిపై ఉన్న లారీలను క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. అనంతరం ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా వారు చర్యలు తీసుకున్నారు. శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు సాకుల పత్రం రిలీజ్ చేశారని, బాబు సూపర్ 6 డకౌట్ అయిందని మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తాననే కదా అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు డబ్బులు ఎలా తేవాలని ప్రజలను ఎందుకు అడుగుతున్నారని సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పథకాలు అమలు చేయకుండా డేటా అని తాసారం చేస్తున్నారని బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ప్రజా జీవితంలో ముఖ్యంగా, మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అబ్రహాం లింకన్ మాజీ అమెరికా దేశ అధిపతి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాలిటిషియన్స్ దిస్ వరల్డ్ హస్ సీన్. ఆయన ఏమన్నారు, ఒక వ్యక్తిని జీవితాంతము అబద్ధాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు, కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు, ఏమాత్రం కుదరదు. స్ట్రైట్ అవే 30వ పేజీకి పోతే ఏమంటున్నారు మీరు? 30వ పేజీలో ఇంచుమించు అంటే 1,000 కోట్లు ఇటు అటులో మాట్లాడాలంటే 2,50,000 కోట్లు, 1,000 కోట్లు ఇటు అటు అనుకోండి, 2,50,000 కోట్లు మీకు అవసరం ఉంది పరిపాలనకు. ఏం పరిపాలన అదేది? సహజమైన మామూలు పరిపాలన అంటే మీ స్కీములు ఇంకోటి ఏమి లేకుండా ఓన్లీ జీతాలు, పెన్షన్లు, అప్పు కట్టడము, వెల్ఫేర్ పెన్షన్స్, విద్యుత్తుకు సంబంధించిన సబ్సిడీ,
పీడిఎస్ మన రైస్కు సంబంధించిన సబ్సిడీ, మినిమం ఆరోగ్యశ్రీ, డయటు, ఎండిఎం, అంగన్వాడీ, సెంట్రల్లీ అసిస్టెడ్ స్టేట్ ప్లాను, ప్రోగ్రామ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు మాత్రమే. అయితే 2,40,000 కోట్లు మీకు ఆదాయం ఉంది. 10,000 కోట్లు అసలు ఈ మామూలు కేవలం జీతాలు, భత్యాలు, అప్పు అండ్ మన వెల్ఫేర్ పెన్షన్స్కు సంబంధించిన పరిపాలనకే 10,000 కోట్ల అప్పు ఉంది, తక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? అయ్యా, నువ్వు చాలా మేధావివని కదా నిన్ను ఎన్నుకునేది, నీకు అపారమైన అనుభవం ఉందని కదా నిన్ను ఎన్నుకునేది. ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న వేస్తే, ప్రజలతో పాటు పార్ట్నర్షిప్తో మనము ఆలోచన చేద్దాం. ఇంకేందండి? సూళ్లూరుపేట మండలంలోని కుదిరి గ్రామ సర్పంచ్ బొంగ చెంగయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూళ్లూరుపేట మండలంలోని కుదిరి గ్రామ సర్పంచ్ బొంగ చెంగయ్య శనివారం ఉదయం సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. వైకాపాకు చెందిన సర్పంచ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డా, హత్యకు గురయ్యాడా అన్న కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామాల్లో ప్రజలకు వసతులు కల్పించాలని ప్రజాప్రతినిధులు కోరారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గుండాల వజ్రమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీటీ సభ్యులు, సర్పంచులు ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలు ప్రస్తావించారు. సంబంధిత అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, ఈఓపీఆర్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పొల్యూటెడ్ వాటర్ ఉంటే వాటర్ ఎక్కువగా ఇట్లా వాటర్ కంటామినేషన్ అవ్వడము వస్తున్నాయి. కాబట్టి కంటామినేషన్ లేకుండా టెస్ట్ చూసుకొని అయినా సరే కానీ మంచినీరు కాలుష్యంతో లేకుండా వస్తున్నాయి. కాబట్టి ఆ మంచినీరు శుభ్రంగా పరిశీలించండి. మురికి గుంటలు వాటిలో ఎక్కువ పురుగులు చేరాయి వచ్చి వాటి మీద వాలి, మనుషుల మీద వాలి ఎక్కువ జ్వరాలు విపరీతంగా గ్రామాల్లో ప్రతి ఇంటిలో జ్వరాలు వచ్చి ఉన్నది. అవి బాగా పరిష్కరించండి. ప్రతి ఒక్కరూ మీరు గ్రామాల్లో పరిశీలించాల్సింది ఫస్ట్ అనారోగ్యాలతో ఉన్న వారిని, అంటే మురికి గుంటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఎక్కువ పరిశీలించండి. నీరు ఎక్కువగా కావాల్సింది నీరు, మురికి గుంటలు, కాలువలు వాటిని పరిశీలించి డ్రైనేజ్ కాలంలో శుభ్రంగా తీపించండి. గ్రామ పంచాయతీ సర్పంచులను కలిసి మనుబోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గౌరవ మండల పరిషత్ అధ్యక్షురాలు అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు, ఎంపీటీసీలు, అలాగే సర్పంచులు, మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు మరియు పత్రికా విలేకరులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తం అన్ని శాఖలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, ప్రత్యేక పారిశుద్ధ్యం మరియు గృహ నిర్మాణ శాఖ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకం, వెలుగు శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, అటవీ శాఖ. బాల్య వివాహాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిడిపిఓ మెహబూబీ తెలిపారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మెహబూబీ మాట్లాడుతూ ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జ్యోతి కిరణ్, సూపర్వైజర్లు చెంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, కాటు శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ప్రభాకర్, రాము, రామకృష్ణ, పిల్లల శ్రీనివాసులు, నాగరాజు, పోతిరెడ్డి పెంచిలయ్య, మునిప్రసాద్, సతీష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇది దిగ్విజయంగా కార్యక్రమం 3 ఏళ్ళ జరుగుతోంది. కీర్తిశేషులు పనక ఆదిశేషరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పనక మల్లికార్జున రెడ్డి గారు దీనికి దాతృత్వం వహిస్తున్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మా ప్రగతి సేవా సంస్థ మోటో అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం, ఆరోగ్యం, ఇట్లా పలసరికల్ పర్మనెంట్ ప్రోగ్రామ్స్, HIV పాజిటివ్ రోగులకి పౌష్టికాహారం, ఇటువంటి మంచి దిగ్విజయమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా తమ్ముడికి ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో ఈ యొక్క పలసరుకుల కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే దీనికి పనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ ఒక పలసరుకుల కార్యక్రమం జరుగుతుంది. 15 మందికి 18 రకాల పలసరుకులు పుష్కలంగా ఇవ్వటం జరుగుతుంది. గత 3 ఏళ్ల నుంచి ఈ ఒక కార్యక్రమం దిగ్విజయంగా మనం చేస్తూ వస్తున్నాం. చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని జయప్రదం చేశారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధళ్ళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. గొలగముడి వెంకయ్య స్వామి నీకు వేవేల వందనాలయ్యా. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది ఏ పుణ్యం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది ఏ పుణ్యం. ఇది భక్త కోటి వెంకయ్య సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 70,850 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 52,232 రూపాయలుగా ఉంది. అలాగే గ్రాము బంగారం ధర 6,529 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 86 రూపాయల 10 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న ట్రాలీ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, మహిళ మృతి, మరో 20 మందికి పైగా గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
విచారణకు నేను రెడీ, సోమిరెడ్డి నువ్వు రెడీనా? అసెంబ్లీలో తనపై విమర్శలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికెట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఇసుక కమిటీ ప్రతినిధులకు సూచించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. నిరుపేద మహిళలు స్వశక్తితో ఎదగడమే ట్రస్ట్ లక్ష్యం. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ ఆధ్వర్యంలో బొస్సారెడ్డి కుంతలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన ట్రస్ట్ మరియు క్లబ్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.